నలుగురు, ఐదుగురు సేల్స్ పర్సన్స్ ఇయర్ టోటల్ ఇయర్ సేల్స్ డేటా ఉంది. మనం ఈ సేల్స్ డేటాను స్పార్క్ లైన్ ద్వారా విజువలైజ్ చేద్దాం. ఈ స్పార్క్ లైన్ అంటే ఏంటి? అది ఒక మినీ చార్ట్. దాన్ని మనం సెల్‌లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని చూడగానే మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ బట్ ఒక ఐడియా వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవాలో ఆ డేటాను సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఆల్ట్ ఎల్ ప్రెస్ చేద్దాం. డేటా ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఆ రేంజ్ వచ్చేసింది B2 టు M2. ఇప్పుడు స్పార్క్ లైన్ ఎక్కడ కావాలనో ఆ డెస్టినేషన్ సెల్ను మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కావాలి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తాను. చూసారా, స్పార్క్ లైన్ వచ్చేసింది. లైన్ స్పార్క్ లైన్ ఇది. దీన్ని ఫిల్ హ్యాండిల్ పట్టుకుని కిందికి డ్రాగ్ చేస్తే అందరికి కూడా స్పార్క్ లైన్ వచ్చింది. ఇది ఏం చెప్తున్నది మనకు? ఈ రవి అనే అతనిది ఫ్లాట్గా పోయి ఒక్కసారి సడన్గా పెరిగిపోయింది, మళ్ళీ సడన్గా తగ్గిపోయింది, మళ్ళీ స్లోగా పెరుగుతుంది. ఈ కవితకు కంటిన్యూస్గా పెరుగుతున్నది. ఆమె సేల్స్ పర్ఫార్మెన్స్ వెరీ నైస్, సేల్స్ ఫిగర్స్ పెరుగుతున్నాయి. సురేష్ కూడా వెరీ గుడ్, మధ్యలో కొద్దిగా తగ్గింది కానీ అతని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. లక్ష్మి తగ్గుకుంటూ వస్తున్నది, జనవరి నుంచి ఒకసారి సడన్గా తగ్గిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు పెరిగే రేటు తగ్గింది కానీ పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. అదేవిధంగా అనిల్ ఏంటి, ఫ్లాట్గా ఆల్మోస్ట్ ఉన్నది, ఇప్పుడు స్టార్ట్ అయింది మధ్యలో స్లోగా పెరిగే రేటు. చూసిరా, ఈ ఇన్ఫర్మేషన్ మనకు వస్తున్నది కాబట్టి ఆ సేల్స్ పర్సన్స్కు మనం మెసేజ్ ఇవ్వచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది, వాళ్ళే చూసుకోవచ్చు. దానికి తగిన నిర్ణయాలను ఎవరికి ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇది స్పార్క్ లైన్స్ వలన కలిగే ఉపయోగం.